ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండేది. ఎట్లా ఉంది ఆయన ముఖము? మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్నాడు. ఇప్పుడు చూడండి వెళ్ళి సూర్యుని ఇక చూడగలుగుతారు ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖం అలాంటిది. చూస్తామా యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖాన్ని? ఎందుకు చూడలేము? కనిపించేటటువంటి సూర్యున్నే మనం చూడలేము, ఈ కనులు చూడలేవు కదా. ఒక్క నిమిషం ఇట్లా పెట్టి చూసామనుకో ఏం కనబడదు, ఇక ఏమీ కనబడదు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ముఖం ఎలా ఉంది? మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్నది. ఈ సూర్యుడు ఇలా ఉంటే యేసుక్రీస్తు వారి ముఖము మహా తేజస్సుతో ప్రకాశించేదిగా ఉంది. అంటే ఈ కన్నులతో మనం దాన్ని చూడలేము, ఆయన ముఖాన్ని చూడలేము. మనం చూడగలుగుతామా? అలాంటి ముఖము కలిగినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లును ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాలుని, యూదుల రాజా నీకు శుభమని ఆయన అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆయనకు ముసుగు వేసి ఆయనను గుద్ది అని కూడా రాయబడి ఉంటుంది. 3 వచనాలు, మూడు మాటలు చెప్తున్నాను. ఆయన ఏం చేస్తున్నారు చెప్పండి? ముళ్ళ కిరీటం అల్లారు, తలకు పెట్టారు. రెండోది మొహం మీద ఉమ్మి వేశారు. మూడోది ఆయన మొహం మీద గుడ్డ కప్పి ఆయన్ని గుద్ది నిన్నెవరు గుద్దింది చెప్పు, ప్రవచించు అని అపహసించినారు. ఇదంతా శరీరంలో ఏ అవయవానికి, ఏ భాగానికి జరుగుతుంది? ఈ అవమానమంతా తలకి జరుగుతుంది కదా. ఆయన తలకి ఏం పెట్టారు? ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. ఆయన ముఖం మీద, ఆయన తల మీద ఏం చేశారు? ఉమ్మి వేశారు. ఆయన ముఖానికి ముసుగు వేశారు. ఆయన ముఖం ఎలాంటిది ఇప్పుడు చెప్పండి? ఆయన ముఖం ఎలాంటిది? మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్న మొహం అది. ఎవడైనా చూడగలుగుతాడా? కానీ ప్రభు నీ కొరకు ఆ మొహాన్ని, ఆ మహిమను తగ్గించుకొని నీ కొరకు ఆ మొహాన్ని అప్పచెప్పినాడు. అర్థమవుతుందా? ఆయన ముఖం ఎలాంటిది? మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునిలాగున్న ఆయన మొహము నీ కొరకు తగ్గించుకున్నాడు. ముళ్ళ కిరీటానికి పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. అసలు ఎవడైనా చూడగలుగుతాడు ఆయన మొహాన్ని? కానీ నీ కొరకు, నీకు రావాలా శిక్ష? ఎవరికి పెట్టాలా ముళ్ళ కిరీటము? నీ తలకు, నా తలకు పెట్టాలా? ఎవరి మొహం మీద ఉమ్మివేయాలా? నీ మొహం మీద, నా మొహం మీద ఉమ్మివేయాలా? ఎవరికి ముసుగు వేసి గుద్దాలా? మనల్నే. కానీ ప్రభువు తన ముఖాన్ని నీ కొరకు అప్పచెప్పుకున్నాడు. ఇంకా తన గడ్డము పెరికి వారికి తన ముఖము దాచుకోలేదు అంటాడు. గడ్డని పెరికేశాడు. ఒక్కసారి నీ గడ్డను నువ్వు ఉంచుకొని చూడు ఎట్లా ఉంటుందో. ఆయన ముఖం ఎలాంటిది? ఇన్ని చేశాడు ప్రభు. నీ కొరకు తన తలను అప్పచెప్పాడు ముండ్ల కిరీటాన్ని పెట్టడానికి, నీ కొరకు తన తలను అప్పచెప్పాడు ఉమ్ము వేయించుకోవడానికి, నీ కొరకు తన తలను అప్పచెప్పాడు గడ్డము పెరికి వేయడానికి, నీ కొరకు తన తలను అప్పచెప్పాడు ముసుగు వేసుకోవడానికి. ఎంత ప్రేమ ఉంటే అప్పచెప్పాలి చెప్పండి? ఇలాగ ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడన్న సంగతి నీకు తెలుసా? ఇంత ప్రేమగల ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడని తెలుసా? ఏ మంచి వాడవని నీ కోసం తలను అప్పచెప్పాలి? ఏ మంచి ఉన్నదని తలను నీ కోసం ఇవ్వాలి ఉమ్మి వేయించుకోవడానికి? అలాంటి ప్రభు నీకున్నాడు. ధైర్యంగా ఉండు. నీ కొరకు తలను అప్పచెప్పుకున్న ప్రభువు నిన్ను పిలిచినాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ పాద సన్నిధికి వస్తున్నాను. నేనే తలుపుడను, ఐగిడను, నిష్ప్రయోజకమైన దాసును ఒప్పుకుంటున్నాను. నన్ను శిలువ చాట మరుగుపరచండి. మీరు నిజంగా ఏమై ఉన్నారో మేము తెలుసుకున్నట్లు మీ వాక్యం చేత మాతో మాట్లాడండి. మా కన్నులు, మా హృదయము, మా మనస్సును కూడా తెరవచేయండి. నా తండ్రి, నన్ను కేవలం మీ నోటికి బూరగా వాడుకొనుము. నేను ఆమె ఘనత కొరకు ఈ పరిచర్యనంతటిని జరిగించమని ప్రార్థన చేస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. చదవండి మళ్ళా ఎవరైనా. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పెను. నశించిపోయేటటువంటి మనల్ని రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు అని చెప్తున్నాడు.
యేసుక్రీస్తు ప్రభుల వారు మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకోసం వచ్చాడంట? ఎందుకోసం వచ్చాడు? నశించిన దాన్ని రక్షించడం కొరకు వచ్చాడు. ఎలా రక్షించడం కొరకు? వెతకి రక్షించడము కొరకు. ఎలా నశించిపోతాము మనము? ఎలా నశించిపోతాము అన్న సంగతిని మనం చూద్దాం. మనం ఎలా నశించిపోతాము? నశించిన దానిని వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు అని చెప్తున్నాడు కదా. నశించిపోయేదాన్ని వెతకి రక్షించడం కొరకు మనుష్య కుమారుడు వచ్చాడు. ఇక్కడ నశించిపోయేది వెతికాడు, రక్షించాడు. ఎవరు? మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. నశించిపోయేదాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు. ఈ మనుష్య కుమారుని గురించి ఫస్ట్ మనం చూద్దాము. ఆయన ఎట్లా వెతికి రక్షించినాడో మనల్ని మనం ఆలోచన చేద్దాం. ఫస్ట్ ఈ మనుష్య కుమారుడు ఎలా ఉన్నాడు రండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం చదవండి. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు అని వాక్యం చెప్తోంది. ఫస్ట్ ఆ మనుష్య కుమారుడు గురించి చూద్దాం. మనుష్య కుమారుడు ఎవరు అంటే ఎవరు? మనుష్య కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు. ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు అన్నది ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం నుంచి నేను చదువుతాను, విందాము. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని తిరిగి తిరగగా 7 సువర్ణ దీపం స్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరీచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహంల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనను, భయపడకము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. మన ప్రభు ఎట్లా ఉన్నాడో ఈరోజు చూద్దాం. అర్థమవుతుందా? మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఎలా ఉన్నారు, ఆయన యొక్క స్వరూప దర్శనం ఎవరైనా ఎప్పుడైనా చూశారా? బొమ్మలు దించుతారు కదా, పిక్చర్స్. యేసుక్రీస్తు ప్రభు యొక్క బొమ్మని చూశారు ఎవరైనా? దించిన బొమ్మలు. ఆయన యేసుప్రభువేనా? కాదు, ఊహ అంతే. అది ఆయన యేసుప్రభు కాదు. యేసుప్రభుని ఇప్పుడు చూడొచ్చు మనం. యేసుక్రీస్తు ప్రభు ఎట్లా ఉంటాడో చూడొచ్చు. ఎట్లా ఉంటాడు ఆయన ముఖం ఎట్లా ఉందో చూద్దామా? ఫస్ట్ ఒక ముఖాన్ని చూద్దాం. ఆయన ముఖం ఎలా ఉంది? ఆయన ముఖాన్ని డైరెక్ట్గా మనం చూస్తే ఎట్లా కనబడతాడు మనకైనా? మనం బొమ్మలు చూసాం కదా, యేసుక్రీస్తు ప్రభు బొమ్మలు చూసాం కదా. యేసుక్రీస్తు ప్రభు బొమ్మను చూసినప్పుడు ఆ బొమ్మ యేసుక్రీస్తు ప్రభుదా? కాదు, కాదు, కేవలం అది ఊహ. ఈరోజు మనము వాక్యం చెప్తుంది ఆయన రూపం ఎట్లా ఉంటుందో అన్నది. ఆ రూపాన్ని బట్టి గీస్తే బాగుండేది, కానీ ఆ రూపాన్ని బట్టి గీయట్లే. వాళ్ళ ఊహల్లో నుంచి వాళ్ళు గీసినటువంటి బొమ్మ అది. కాబట్టి అది యేసుక్రీస్తు ప్రభు ఏం కాదు. ఇప్పుడు ఆయన ముఖం ఎట్లా ఉంటుందో చూద్దాం. ఆయన ముఖం ఎలా ఉంటుంది చదవండి ఎవరైనా. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. వెరీ గుడ్, కరెక్ట్ పాయింట్ చదివా. ఎట్లా ఉంది ఆయన ముఖము? మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్నాడు. ఇప్పుడు చూడండి వెళ్ళి సూర్యుని. ఇక చూడగలుగుతారు ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖం అలాంటిది. చూస్తామా యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖాన్ని? ఎందుకు చూడలేము? కనిపించేటటువంటి సూర్యున్నే మనం చూడలేము. ఈ కన్నులు చూడలేవు కదా. ఒక్క నిమిషం ఇట్లా పెట్టి చూసామనుకో ఏం కనబడదు, ఇక ఏమీ కనబడదు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ముఖం ఎలా ఉంది? మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్నది. ఈ సూర్యుడు ఇలా ఉంటే
యేసుక్రీస్తు వారి ముఖము మహా తేజస్సుతో ప్రకాశించేదిగా ఉంది అంటే ఈ కన్నులతో మనం దాన్ని చూడలేము, ఆయన ముఖాన్ని చూడలేము. మనం చూడగలుగుతామా? అలాంటి ముఖము కలిగినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఒకటే వచనాన్ని చూస్తున్నాం, ఒకటే మాట చూద్దాం. ఇంకా చాలా ఉన్నాయి. ఆయన కాళ్ళు ఎట్లా ఉన్నాయి, ఆయన చేతులు ఎలా ఉన్నాయి, ఆయన తలకి వెంట్రుకలు ఎలా ఉన్నాయి, ఆయన మాట ఎలా ఉంది, ఆయన నాలుక ఎలా ఉంది, ఆయన వస్త్రం ఎలా ఉంది, అన్నీ ఇక్కడ రాశారు. కానీ ఈరోజు మనం ఏ వచనాన్ని చూస్తున్నాం? ఆయన ముఖాన్ని మాత్రమే చూద్దాం. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్నది. అర్థమైందా? మనం చూడగలుగుతామా ఆయన ముఖాన్ని? చూడలేం మనము. అంత ప్రకాశమానమైనటువంటి ముఖము కలిగినటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడు? మరి ఎక్కడున్నాడో కూడా ఇంపార్టెంట్. ఎక్కడున్నాడు అంటే చదవండి. 9వ వచనం నుంచి నేను చదువుతా చూడండి. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మవచుడైనగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గమా, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవదోకియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని అని చెప్తున్నాడు. ఇది ఎక్కడ? స్వరూప దర్శనాన్ని చూస్తున్నాడు. ఈ దర్శనం ఎక్కడది? పరలోకములో ప్రభు ఉన్నటువంటి దర్శనం ఇది. ఎవరు చూస్తున్నారు ఈ దర్శనాన్ని? యోహాను చూస్తున్నాడు. యోహాను ప్రభు యొక్క పరలోకపు ఆ దర్శనాన్ని చూస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగున్నాడో చూస్తున్నాడు. ఎలా ఉంది ఆయన ముఖము? ఎలా ఉంది ఆయన ముఖము? మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉంది. ఇది ఒకటే చూద్దాం ఈరోజు. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్నది. అవునా? అలాంటి దేవుడు పరలోకంలో మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్నటువంటి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చాడు ఈ లోకానికి? ఎప్పుడు వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి ఎప్పుడు వచ్చాడు? 2000 సంవత్సరాలకు పూర్వం. సుమారుగా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు వారు మహా తేజస్సుతో ప్రకాశించుచున్న ముఖము కలిగినటువంటి మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు నరరూపిగా ఈ లోకములో కన్య మరియ గర్భాన జన్మించాడు. ఎప్పుడు? సుమారు 2000 సంవత్సరాల క్రితం జన్మించాడు. జన్మించినప్పుడు ఏం చేశాడు ఆయన? ఎందుకోసం వచ్చాడు ఆయన? మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ముఖము కలిగినటువంటి ఆయన ఈ లోకానికి ఎందుకోసం వచ్చాడు? నశించిన దానిని వెతికి రక్షించడం కొరకు వచ్చాడు. పక్కా అంతే కదా? ఆయనే చెప్పిన మాట అది. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమని చెప్తున్నాడు? నశించిన దానిని వెతికి రక్షించడం కొరకు నేను వచ్చాను అని చెప్తున్నాడు. ఆయన ఎలాంటి వాడు? మహా తేజస్సుతో ప్రకాశించుచున్నటువంటి ముఖము కలిగినటువంటి వాడు ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన బ్రతికున్నప్పుడు ఆయన ఏం చేశాడో ఒక్క మాటను మనం చూద్దాం. ఆయన ఏం చేశాడు బ్రతికున్నప్పుడు? అవునా? ఆయన ఇప్పుడు ఉన్నాడా? లేడు. పరలోకంలోకి ఎక్కిపోయాడు. ఆయన మరలా వస్తాడు. కానీ 2000 సంవత్సరాల క్రితం ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఏం చేశాడన్న సంగతిని మనం ఈరోజు చూద్దామా? ఆయన క్యారెక్టర్ తెలుసుకుందాం. ఇప్పుడు ఆయన ముఖాన్ని చూసాము. ఇప్పుడు ఆయన గుణ లక్షణాన్ని చూద్దాం. ఫస్ట్ ఏం చూసాము? ఆయన ముఖాన్ని చూసాం. స్వరూప దర్శనంలో ఉన్నటువంటి ఆ ముఖ దర్శనాన్ని మనం చూసాము. ఆ ముఖ దర్శనం ఎలాగుంది? మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్నాడు ఆయన. రైట్. ఇప్పుడు ఏం చూద్దాము? ఆయన క్యారెక్టర్ చూద్దాం, ఆయన లక్షణాన్ని చూద్దాం, ఆయన స్వభావాన్ని చూద్దాం, ఆయన ఎలాంటి వాడో చూద్దాం. రండి. యోహాను సువార్త 5వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా వినండి. మీ అందరికి అర్థం కావాలని ఒక క్లారిటీగా క్లియర్గా చెప్తున్నాను. 5వ అధ్యాయము మొదటి నుంచి. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు.
ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మండపములలో రోగులు, గుడ్డివారును, కుంటివారును, ఊచకాలు చేతులు గలవారును గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు పడి ఉండెను. యేసు వాడు పడియుంట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. చాలు. ఏం జరుగుతుంది ఇక్కడ? యెరూషలేం ఉంది. యెరూషలేం ఉందా లేదా? ఇప్పుడుందా? ఉందా? యెరూషలేం ఉందా? ఇంగ్లీష్లో జెరూషలేం అంటారు, తెలుగులో యెరూషలేం అంటారు. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, యెరూషలేం అని కొడితే యెరూషలేం వస్తుంది. ఇప్పటికి ఉంది. ఎవరున్నారు అక్కడ? ప్రభువైన యేసుక్రీస్తు వారు అప్పుడున్నాడు. 2000 సంవత్సరాల నుండే యెరూషలేం ఉంది. అదే పేరుతో ఇప్పుడు పిలువబడుతుంది. 2000 సంవత్సరాల క్రితమే అది యెరూషలేముగా పిలువబడింది, ఇప్పుడు యెరూషలేంగా పిలువబడుతుంది. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నాడు అనడానికి అదొక రుజువు, చారిత్రకమైనటువంటి రుజువు కదా. ఆ యెరూషలేంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశాడు? అక్కడ బెతెస్దా అనేటటువంటి కోనేరు ఉంది. దానికి 5 మండపాలు ఉన్నాయి. 5 మండపాలు అంటే ఎట్లా ఉంటుంది? 5 మండపాలు అంటే ఇప్పుడు ఒకటి ట్యాంక్, వాటర్ ట్యాంక్ కట్టామనుకోండి, 4 కడతాం కదా. ఇటొక గోడ కదా, 4 కడతాం. ఆ 4 నుంచి మనం దిగడానికి కడతాం. ఇది అట్లా కాదు, 5 గోడలు ఉన్నాయి. ఇట్లా అర్థమవుతుందా నేను చెప్పేది? 5 మండపాలు ఉన్నాయి అన్నట్టు. సో ఆ నీళ్ళకి దిగడానికి ఒకవేళ మెట్లు కూడా ఉంటాయి. ఎక్కడది? బెతెస్దా అనేటటువంటి కోనేరు. బెతెస్దా అనే కోనేరుకు 5 మండపాలు ఉన్నాయి, 5 ద్వారాలు ఉన్నాయి అన్నట్టుగా. అక్కడ ఏం జరుగుతుంది? రోజులో ఒకసారి ఒక దేవదూత ఎప్పుడు వస్తుందంట? ఆయా సమయంలో దేవదూత, ఆయా సమయంలో ఎప్పుడో తెలియదు. అది రోజులోనా, 2వ రోజులోనా, లేకుంటే ప్రతిరోజా, మనకి ఇక్కడ ఏం లేదు. ఆయా సమయంలో ఒక దేవదూత వస్తాడు, ఆ నీళ్ళను కదిలిస్తాడు. నీళ్ళను కదిలించగానే ఏం చేయాలా? అందులో ఎవరైతే ముందు దిగుతారో వాడు ఎలాంటి రోగమైనా పర్వాలేదు, ఎంత భయంకరమైన రోగమైనా పర్వాలేదు, ఆ రోగం బాగైతుంది. అర్థమవుతుందా? ఆ రోగం బాగైపోతుంది. కాబట్టి ఎంతమంది వచ్చి ఉంటారు అక్కడ చెప్పండి? కొన్ని వందల మంది, వేల మంది వచ్చి ఉంటారు. చాలా ఊచ చేయగల వాళ్ళు, కుంటివారు, గుడ్డివారు, రకరకాల వ్యాధులు కలిగిన వారంతా కూడా ఆ మండపం దగ్గరే ఉంటారు. ఎప్పుడు నీళ్ళు కదులుతాయా అని నీళ్ళ దిక్కే చూస్తూ ఉంటారు. వాళ్ళ గురి అంతా ఎక్కడుంటుంది? నీళ్లు కదలగానే త్వరగా దూకాలా, స్వస్థత పొందాలా. నీళ్లు కదలడం కొరకే వారి ఆలోచన అంతా కూడా. ఇది జరిగేటటువంటి సంగతి. అక్కడ ఒక అతను కూడా ఉన్నాడు, 38 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగినటువంటి వాడు ఉన్నాడు. ఇక్కడ ఆయా సమయంలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మండపములలో రోగులను, గ్రుడ్డివారును, కుంటివారును, ఊచకాలు చేతులు గలవారును గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. 38 years, 38 సంవత్సరాల నుంచి రోగం ఉంది దానికి. అతనికి ఎన్ని సంవత్సరాలు ఉంది రోగము? 1 సంవత్సరము జ్వరంతో బాధపడ, 1 సంవత్సరం ఎందుకు, 1 వారం జ్వరంతో ఉండండి. ఎట్లా ఉంటుంది చెప్పండి? బాగుంటుందా? పోనీ నెల, ఇంకా దారుణంగా ఉంటుంది. పోనీ 2 నెలలు, పోనీ 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, సంవత్సరానికి ఏమనిపిస్తుంది చెప్పండి? ఇక బతకడం ఎందుకు అనిపిస్తుంది. 1 నెలలో, 1 వారంలో అయితే మనల్ని చూసుకుంటారు అందరు కూడా. ఇంట్లో వాళ్ళు చక్కగా, చపాతీ తింటావా, బ్రెడ్ తినాలనిపిస్తుందా, ఫ్రూట్స్ ఏమైనా తింటావా, 1 వారం లోపల అన్నీ అడుగుతారు కదా. వారం అయిపోయింది, 10 రోజులు అయింది అనుకో, 10 రోజులు అయితే సరే, అప్పుడు కూడా చపాతీ ఏమైనా తినాలనిపిస్తుందా చెప్పు, చేసి పెడతానులే. బ్రెడ్ ఏమైనా తినబడుద్ది అవుతుందా చెప్పు, తీసుకొస్తానులే. ఫ్రూట్స్ అంటాను. 1 నెల తర్వాత, అశోకు ఓ 2 చపాతీలు చేసిస్తావా అంటే చేసిస్తాంగా నాకు. అక్క, హాయ్ మక్క, ఒక 2 ఆపిల్ పండ్లన్నీ తీసుకురారాదక్క. తెస్తలే తెస్తారు. 1 నెలకి తెస్తారు. 5-6 నెలల తర్వాత, అశోకు గా చపాతీలో 3 చేసి బిడ్డ. ఎప్పుడు చపాతీలే నీకు, పెట్టింది తినాలే. హాయ్ మక్క, గో 2 అరటిపళ్ళన్నా తీసుకురాక్క అంటే, అరటిపళ్ళు బాగా రేట్ అయినాయి కానీ తీసుకొస్తానులే.
సంవత్సరం తర్వాత అట్లాగే ఉంటుందా ఉండదా? 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాలు. ఇది ఎప్పుడు బతుకుతాడు, ఎప్పుడు చస్తాడు? ఇది ఎన్ని రోజులు బ్రతుకుతాడో, ఇంకా ఎన్ని రోజులు సేవ చేయాలనో కదా. ఇట్లాంటి పరిస్థితి ఉండదా ఉండదా? ఎన్ని రోజులు చూస్తాం? ఒక మనిషి మంచంలోనే పడి ఉంటే, తన పనులు ఏమీ చేయలేని స్థితిలో కలిగి ఉంటే ఎన్ని రోజులు చూసుకోగలుగుతారు నీవు? ఎంత బాధ ఉంటుందో కదా. ఈ బాధ నిజంగా వెళ్ళిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఈ బాధ గుండా వెళ్ళిన వాళ్ళకి అర్థమవుతుంది. మంచాలనే ఉండేటటువంటి పరిస్థితి ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ బాధ అర్థమవుతుంది. ఒకటో బాధ, శరీరంలో బాధ ఉంది, శరీరంలో రోగం ఉంది. నిద్ర పడుతుందా? అన్నం తినాలనిపిస్తుందా? ఏమనిపించదు. ఈ బాధ ఒకటైతే, రెండవ బాధ ఏంటి? మనుషులు సహాయం చేయరు, పైగా మాటలు అంటారా అనరా? ముందు అనరు కావచ్చు, ఇది చెప్తే బాగుండు అని, వెనకాల ఖచ్చితంగా అనుకుంటారు. ఎన్ని సంవత్సరాలు చేసేది సేవ? ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుంది, వీడు ఎప్పుడు చేస్తాడో ఏమో. అంటారా అనరా? ఇలాంటి సూటిపోటి మాటలు. మూడోది, నీకెవరైనా సహాయం చేయడానికి ఇష్టపడతారా? ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. అనారోగ్యంతో ఉన్న వాళ్ళని ముట్టుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారా? ఎవరు ముట్టుకోరు. తర్వాత ఎవరైనా పలకరించి మంచిగా మాట్లాడతారా కూర్చొని? నీతోని ఏం పనని, నీతోని ఏం జరుగుతుంది వాళ్ళకని ఎవరైనా మాట్లాడతారా? ఎవరు మాట్లాడరు. ఇది వాళ్ళ పరిస్థితి. ఎవరు దయగా మాట్లాడరు, ఎవరు సహాయం చేయరు, ఎవరు ముట్టుకోరు. పైపెచ్చు చీదరించుకునేవారుగా, అసహించుకునేవారుగా, ఎప్పుడు వీడు చస్తాడు అని చూసేవారుగానే ఉంటారు. ఇది అతని యొక్క పరిస్థితి. అవునా కాదా? ఆయన అడిగితే ఎంత ఏడుస్తాడు కదా. మనం దగ్గరికి వెళ్ళేస్తే, ఎన్ని రోజులైతుంది బాపు నువ్వు ఇట్లా ఉండబడంటే, అబ్బా ఎన్ని రోజులు కడిగావయ్యా నువ్వు, ఒక్కడన్నా పట్టించుకునేవాళ్ళు లేడని ఏడుస్తాడు, కన్నీరు కార్చడా? అట్లాంటి పరిస్థితిలో ఉన్నాడు ఆయన. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 38 సంవత్సరాల నుంచి బాధతో, వేదనతో, దుఃఖముతో, శ్రమతో, అవమానంతో, నిందలతో, ఎప్పుడు చనిపోవాలనేటువంటి ఆశతో అతడు బ్రతుకుతూ ఉన్నాడు. ఎందుకు వచ్చింది బాధ? ఎందుకు వచ్చింది శ్రమ? ఎందుకు వచ్చింది కష్టము తెలుసా? ఆయనకి ఆ రోగం ఎందుకు వచ్చి ఉంటుంది తెలుసా? ఇక్కడ రాయబడింది ఆయనకి ఆ రోగం ఎందుకు వచ్చిందో. రండి, 5వ అధ్యాయము 14వ వచనం చదవండి. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. వాడికి ఎందుకు ఆ కీడు వచ్చింది? రైట్, అవునా? పాపం చేశాడు, ఇష్టం వచ్చినట్టు బ్రతికాడు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు. ఎందరిని కొట్టాడో, ఎందరిని తిట్టాడో, లేకుంటే ఇంకా ఎందరిని అమ్మాయిల్ని ఏడిపించాడో మనకు తెలియదు. పాపం చేశాడు, ఎలాంటి పాపం చేశాడో తెలియదు. కానీ అతడికి ఆ కీడు, అతడికి ఆ రోగము ఎందుకోసం వచ్చింది చెప్పండి? పాపం చేశాడు కాబట్టి వచ్చింది. ఎన్ని సంవత్సరాలు బాధపడ్డాడో తెలుసా? 38 సంవత్సరాలు బాధపడ్డాడు. పాపము చేసిన వ్యక్తికి వెళ్ళి చపాతి ఇస్తావా? నిన్ను తిట్టిన వ్యక్తిని, కొట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఇష్టానుసారంగా బ్రతికిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఒక దుష్టుని వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇదిగో తిను అని ఎవరైనా చెప్తారా? ఎవ్వరు అనరు. ఇంకా బాధనా కాదా? అవునా? ఇప్పుడు ఆయన బాధను ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరు దగ్గర తీసేవాళ్ళు లేరు, ఎవరు ఆదరించేవాళ్ళు లేరు, ఎవరు ప్రేమించేవారు లేరు, ఎవరు పెట్టేవారు లేరు. కానీ శరీరంలో బాధ, సూటిపోటి మాటలతో బాధ, అవమానాలతో, నిందలతో ఆయన బ్రతుకుతూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 38 సంవత్సరాల నుంచి. ఇక వాళ్ళు ఏం చేశారో తెలుసా? వీడిక్కడ ఉండి వేస్ట్, వీడిక్కడ ఉండి వేస్ట్, ఇంట్లో ఉంటే వేస్ట్, మూలుగుతా ఉన్నాడు. ఎవడు సేవ చేయాలి వీడికి? ఒకవేళ కొద్ది సంవత్సరాలు సేవ చేసి ఉంటారు, కొద్ది సంవత్సరాలు అతన్ని పట్టుకుని అటు ఇటు తిరిగి ఉంటారు. కానీ ఇప్పుడైతే ఏం చేశారు చెప్పండి? ఎవరు లేరు, తీసుకొచ్చేసారు. ఆ సిలువ ఏం కొనేరు? అది
బెతెస్తా అనేటటువంటి కోనేరు దగ్గర పడేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరన్నా చెప్పండి, ఇంతకు ముందన్నా సరే అన్న కనబడుతున్నాడు, అక్క కనబడుతుంది, చెల్లె కనబడుతున్నాడు, తమ్ముడు కనబడుతున్నాడు, ఎవరెవరో కనబడుతున్నారు, కొంచెమన్నా బాగుండేది. ఇప్పుడు వాళ్ళు కూడా దూరం అయిపోయారు. ఇది గమనించండి. ఇంకొక బాధ ఏంటంటే తల్లి లేదు, తండ్రి లేడు, అన్న లేడు, అక్క లేదు, చెల్లి లేదు, బంధువులు ఎవరు లేరు, ఒంటరిగా మిగిలిపోయాడు. ఇది మరీ ఎక్కువ బాధ కాదా? తన ఇంట్లో లేడు, తన బంధువులు కానీ రక్త సంబంధికులు కానీ తోబుట్టులు కానీ ఎవ్వరు లేని ఒంటరి వాడిగా తను మిగిలిపోయాడు. ఇప్పుడు ఆయన కొరకు మళ్ళీ ఆలోచన చేద్దాం. ఒంటరి వాడిగా ఉన్నాడు, పాపము చేశాడు, అందరూ ఆయనకు శత్రువులే, చాలామంది శత్రువులను సంపాదించుకున్నాడు. ఎవరైనా దగ్గర తీస్తారా? తర్వాత శరీరంలోని బాధ. శరీరంలో బాధ ఉందా లేదా? మీకు కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకు వచ్చింది ఈ రోగం ఆయనకి? పాపం చేస్తేనే. పాపం చేస్తే రోగాలు వస్తాయి రావా? వస్తాయి అనడానికి నిదర్శనం ఇది. పాపం చేశాడు, రోగం వచ్చింది. రోగానికి సంబంధించిన బాధ భరిస్తున్నాడు, పాపానికి సంబంధించిన బాధ కూడా భరిస్తాడు. ఎందుకంటే సూటిపోటి మాటలు అందరూ అంటారు. తర్వాత తల్లిదండ్రులు లేరు, ఆదరించేవారు లేరు, బంధువులు లేరు, ఎవరు లేరు, అందరూ వదిలిపెట్టేశారు. అక్కడ పడి ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక బాధను కూడా చెప్తాను, ఆయన బాధ తీవ్రతని. ఇప్పుడు అక్కడ కోనేరు దగ్గర పడి ఉన్నాడు. ఓకే, ఇప్పుడు కోనేరులో స్వస్థత జరగాలి అంటే ఎప్పుడైతే దేవుని దూత వచ్చి నీళ్ళని కదిలిస్తారో అప్పుడు మొదట ఎవరు తిరిగితే వాళ్ళకే స్వస్థత. లేటుగా దిగితే కాదు, మొదట దిగిన వాళ్ళకే స్వస్థత జరుగుతుంది. ఇప్పుడు ఈయనకి కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, దిగుతాడా? మరి ఆయన స్వస్థ పొందే అవకాశం ఉందా? అంటే ఒంటరి వాడిగా ఉన్నాడా లేదా? ఎంత ఏడుస్తున్నాడు కదా. పనిష్మెంట్ ఎన్ని సంవత్సరాలు భరిస్తున్నాడు చూడండి. అతడు చేసిన పాపానికి ఎన్ని సంవత్సరాల శిక్ష భరిస్తున్నాడు? 38 సంవత్సరాల శిక్ష. ఆదరించేవారు లేరు, పలకరించేవారు లేరు, ఓదార్చేవారు లేరు, అక్కును చేర్చుకునేవారు లేరు, ఒక్క మాటైనా మాట్లాడేవారు లేరు, దగ్గర కూర్చుకునేవారు కూడా ఉండరు. ఉంటారా? కూర్చుంటారా? వ్యాధిగ్రస్తుల దగ్గర అయినా కూర్చున్నాం. ఎంత బాధతో ఉండాలి. అక్కడైనా స్వస్థత జరుగుతుందంటే అక్కడ స్వస్థత జరుగుతుందా? ఎవరైనా బతిమలాడిచ్చేసి అయ్యా ఆ నీళ్ళు కదిలినప్పుడు నన్ను నీళ్ళలో దించండి అంటే ఆ నీళ్ళు కదిలేదాకా ఎవరు చూసుకుంటుంటాడు? నీ దగ్గర కూర్చొని ఎవరైనా కూర్చొని ఉంటారా? సరే నేను దించుతాలే అని కూర్చొని అనుకో, ఆ నీళ్ళు ఎప్పుడు కదులుతో తెలియదు. ఎవడు పని పాట లేకుండా ఇంటి దగ్గర కూర్చొని దించుతాడా? ఎవరు కూడా దించరు. ఎందుకు దించరు? ఇతని పరిస్థితి అలాంటిది. ఒకవేళ దించిన ఆయనతో ఏమైనా ఉపయోగమా వాళ్ళకి? ఎలాంటి ఉపయోగం లేదు. అలాంటి స్థితిలో ఈయన ఉన్నాడు. ఈరోజు దీన్ని అప్లికేబుల్ చేసుకో. నీవు నేను పాపముతో ఉన్నాం, నిజమైన స్వభావం మనది బయటికి చూపిస్తే, నా మాటలు చాలా జాగ్రత్త వినండి, నీవు నేను కూడా పాపముతో ఉన్నాము, ఆ పాపం యొక్క స్వభావం బయటికి చూపించారనుకోండి, మనల్ని ఎవరైనా దగ్గర తీస్తారా? ఎవరు దగ్గర తీయరు. మాట్లాడతారా? మాట్లాడలేరు. అందరినీ దూరం చేసుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నవారమే మనం కూడాను. అవునా? మనం కూడా అందరినీ దూరం చేసుకునేటటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళమే. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశాడో మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశాడు? అక్కడ ఎంతమంది ఉన్నారు చెప్పండి? కొన్ని వందల మంది ఉండొచ్చా? గుంపులు గుంపులుగా అక్కడ ఉన్నారు. అక్కడికి ఎవరు వచ్చారు? ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు వచ్చారు. వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలా? అందరి దగ్గరికి వెళ్ళి స్వస్థపరచుకుంటూ వెళ్ళాలా? అర్థమవుతుందా? అవునా? యేసు ప్రభు వచ్చాడా రాలేదా? అందరి దగ్గరికి వెళ్ళి స్వస్థపరచుకుంటూ వెళ్ళాలి. కానీ వెళ్ళాడా? వెళ్ళాలి. ఎక్కడికి వచ్చాడు యేసు ప్రభు? 38 సంవత్సరాల నుంచి బాధతో ఉన్న ఆయన దగ్గరికే వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు చూడండి, చదవండి. 5వ వచనం నుంచి, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడును, యేసు వాడు పడినట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి స్వస్థపడ గోరుచున్నావా అని వానిని అడగగా. బహుకాలం నుండి అక్కడే ఉంటున్నాడు. ఆయన్ని చూశాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అందరినీ కాదు, అతన్నే యేసు ప్రభు చూశాడు. చూసి దగ్గరకు వచ్చాడు. దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? స్వస్థపరచబడగోరుచున్నావా? స్వస్థత కావాలని అనుకుంటున్నావా అని అడిగాడు. ఇప్పుడు ఏం చేయాలా? ఆయన ఏమని సమాధానం ఇవ్వాలా? ఏమని సమాధానం ఇచ్చాడు? చదవండి.
ఆ రోగి, అయ్యా నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. ఏం అయ్యా, వాస్తవమే నాకు స్వస్థత కావాలని ఉంది, కానీ నేను ఎవరినో ఒకరిని బతిమలాడుకొని దిగేలోపే ఎవరో ఒకరు దిగుతున్నారు. అప్పటి నుంచి నేను ఇక్కడే పడి ఉన్నాను అని చెప్తున్నాను అన్నట్టు. ఆన్సర్ కరెక్టే కదా ఇచ్చాడు, అవునా? దిగాలనుకుంటున్నాను, స్వస్థత కావాలనుకుంటున్నాను, కానీ నాకంటే ముందే ఎవరో ఒకరు వచ్చి దిగేస్తున్నారు, కాబట్టి నాకు స్వస్థత జరగట్లేదు అన్న సంగతిని చెప్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏమంటున్నారు చూడండి, 8వ వచనంలో, యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వానితో చెప్పగా, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎవరో ఆయనకు తెలుసా? తెలియదు. కాబట్టి ఏమంటున్నాడు? అయ్యా అంటున్నాడు. అదే గుడ్డివాడు ఒకసారి గుడ్డి భిక్షగాడు అన్నాడు. గుడ్డి భిక్షగాడు యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఏమని పిలిచాడు? దావీదు కుమారుడా అన్నాడు కదా, పిలిచాడు చక్కగా. ఆ దావీదు కుమారుడు ఆయనకి తెలుసు. కానీ ఇక్కడ ఈ రోగి గల వానికి తెలుసా? ఈ రోగికి తెలుసా యేసుక్రీస్తు ప్రభువులు ఎవరో? యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎవరు? మనుష్య కుమారుడు. ఆయన ముఖం ఎలా ఉంది? మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉంది. ఆయన అని ఈయనకు తెలుసా? తెలియదు. కాబట్టి ఏమంటున్నాడు, ఏమని సంబోధిస్తున్నాడు? అయ్యా, నేను స్వస్థత కావాలని ఉంది, నేను వెళ్ళేలోపే ఎవరో ఒకరు ఆ నీళ్ళలో దిగేస్తున్నారు, నాకు స్వస్థత జరుగుతలేదు అన్నాడు. కాబట్టి ఇప్పుడు అతనితో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏమంటున్నాడు? లేచి నీ పరిపెత్తుకొని నడువు అని చెప్తున్నాడు. వాడు ఏం చేయాలి చెప్పండి? వాడు ఏం చేయాలా? నాకు లేవనే రాదు, అసలు నాకు లేవడానికి వస్తుందా? రాదు. అట్లాంటిది లేవాలంట, నా పరుపు నేనే ఎత్తుకోవాలంట, పోవాలంట. ఇది సాధ్యమయ్యే పనేనా? నువ్వేమన్నా డాక్టర్వా? నువ్వేమన్నా మంత్రగానివా, యంత్రగానివా? సరే, ముందేమని చెప్తే నేను ఒక మంత్రగానో యంత్రగానో లేకుంటే ఫలానా ఫలానా అని చెప్పేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను నమ్ముతాను కావచ్చు. యేసు ప్రభు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశాడా? నేను ఫలానా ఫలానా అని ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఆయన కూడా ఏమీ తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభు నోట నుంచి మాట వస్తోంది, ఏమని? నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువు. నమ్మడానికి ఆస్కారం ఉందా? నమ్మడానికి ఆస్కారం ఉందా? ఎన్నోసార్లు నేను మీకు చెప్తాను, మీ అందరికి నేనేమని చెప్తున్నాను? యేసయ్యకి ప్రార్థన చేయండి. ఆయన మంచి దేవుడు, ఆయన కనికరంగల దేవుడు, ఆయన కృపగల దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన ఆదుకునే దేవుడు, ఆయన మరచిపోని దేవుడు. ఆయన మీద ఆధారపడండి అని చెప్తే ఎన్నిసార్లు ఆధారపడుతున్నారు? ఇంత చెప్పినా మీరు వింటున్నారా? వినట్లేదు, ఆయన మీద ఆధారపడట్లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒకటే ఒక మాట చెప్పాడు, నువ్వు లే, నీ పరిపెత్తుకో, నడు అని చెప్పాడు. వాడు ఏం చేశాడు మరి? వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచాను. వాడు లేచాడు, అంతే. మాట విన్నాడు, లేచాడు, పరిపెత్తుకున్నాడు, నడిచాడు. స్వస్థత జరిగిందా లేదా? స్వస్థత జరిగిందా లేదా? ఎవరిని యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రేమిస్తున్నాడు చెప్పండి? అక్కడున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడా? లేదు. ఎవరి దగ్గరికి వచ్చాడు? పాపముతో ఉన్నవాడి దగ్గరికి వచ్చాడు. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు? 38 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నాడు. పాపముతో 38 సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతున్న వానిపైన దయ చూపించాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఈరోజు నీవు నేను కూడా పాపము చేత చచ్చిపోయిన స్థితిలో ఉండి నశించిపోయే స్థితిలో మనం ఉన్నాం. అక్కడ వాక్యం ఏమని చెప్తుంది? నశించిన దానిని వెతికి రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు వచ్చారని చెప్తుంది. మనం మన పాపం చేత నశించిపోయే వారముగా ఉన్నాము. ఎక్కడ నశించిపోతాము? నరకంలో యుగయుగాలు కాలిపోతాం, అగ్ని గంధకాలతో మండే గుండము. పాపం చేస్తున్నావా? ఆ పాపానికి రావాల్సిన శిక్ష ఏంటి? అగ్ని గంధకాలతో మండే గుండంలో పాలు పొందుతావు, యుగయుగాలు కాలిపోతావు. ఇక్కడ కనికరం దొరికింది. ఈరోజు మనము చూడాల్సినటువంటి మాట ఏంటంటే, అతన్ని కనికరించాడు. వాడు పాపం చేశాడు, రోగంతో బాధపడుతున్నాడు. దేవుడు వానిపై కనికరం చూపి వచ్చి స్వస్థపరిచాడా లేదా? ఇప్పుడు నరకంలో పోయాను అనుకో, నేనే పాపం చేశాను, చచ్చిపోయాను, నరకంలో కాలిపోతున్నాను అనుకోండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు కనికరం గల దేవుడు కదా, అక్కడికి వచ్చి
అబ్బా నువ్వు ఈ 50 సంవత్సరాలు అవుతుందిరా కాలిపోబట్టి రారా అని తీసుకొస్తాడా? తీసుకురాడు. ఇక్కడే బతికి ఉండగానే ఛాన్స్ మనకి. గుర్తుపెట్టుకోండి, నరకంలోకి వెళ్ళిన తర్వాత రిలీజ్ అనేది లేదు. రాడు ఆయన. ఒక్కసారి తీర్పు జరిగింది అంటే క్లోజ్. కాబట్టి ప్రభు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు గనక ఈరోజు చచ్చిపోతే, నీ పాపముతోనే ఉండి చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? నరకంలోకి వెళ్తావు. అక్కడికి వచ్చి యేసుప్రభు నీకు రిలీజ్ చేయడు. కాబట్టి ఈరోజే బ్రతికుండగానే పాపినయ్యా నన్ను క్షమించు ప్రభువా, మీ రక్తం చేత కడుగయ్యా అంటే ఆయన కడిగేస్తాడా? కడిగాడా? క్షమిస్తాడా? క్షమించడా? ఈ పాపిని క్షమించిన దేవుడు, ఈ పాపిని స్వస్థపరిచిన దేవుడు నిన్ను నన్ను కూడా ఈరోజు స్వస్థపరచగలడు, క్షమించగలడు, నరకంలో నుంచి తప్పించి జీవంలోనికి దాటించగలడు, పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం ఉండే ధన్యతని ఇవ్వగలడు. ఆయన అంత మంచి దేవుడు, ఆయన అంత కనికరం గల దేవుడు. ఇప్పుడు చూద్దాము, నువ్వు అలాగంటే నీకు ఈరోజు రక్షణ వస్తుందా రాదా? నువ్వు ఈరోజు రక్షించబడతావా రక్షించబడవా? ఒకవేళ ఈరోజు కనుక నువ్వు అను, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే నీ రక్షణ దినము, యేసు నన్ను క్షమించు, నరకంలో వెళ్తే నేను మళ్ళా రాలేను కనుక ఇప్పుడే నన్ను క్షమించు, మీ రక్తం చేత కడుగయ్యా, నన్ను నీ బిడ్డగా చేయి ప్రభువా అంటే ఈరోజే చేస్తాడు ఆయన. నరకంలో నుంచి తప్పిస్తాడు ఆయన, జీవంలోనికి దాటిస్తాడు ఆయన. ఆయన మిక్కిలి ప్రేమగల దేవుడు, కనికరం గల దేవుడు, కృపగల దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ హృదయాన్ని ఇవ్వు. ఒకవేళ నీ హృదయాన్ని ఇచ్చావా, నువ్వు రక్షించబడ్డావా? అయితే ఈ సత్యాన్ని మనకు అన్వయించుకుందాం. నువ్వు రక్షించబడ్డావు, మంచిది. అయితే నీవు నేను కూడా మన పాపము చేత నశించిపోయేవారమా కాదా? ఎవరు లేనటువంటి స్థితిలో నిజంగా ఒక్కసారి ఆలోచన చేయండి, నీ బ్రతుకు ఎలాంటిదో. ఈరోజు ప్రభు నిన్ను నన్ను దర్శించి మాట్లాడేది మాట ఏంటి తెలుసా? నిన్ను కూడా అందరు నెట్టివేసిన వారే, నిన్ను కూడా చులకనగా చూసిన వారే, నిన్ను కూడా నిందించినటువంటి వారే, నీకు ఒంటరి స్థితిలో నువ్వు ఎన్నిసార్లు లేవు చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ నేనైతే ఉన్నాను. నేను ఒక్కనే ప్రభువా, నన్ను ఆదరించే వాళ్ళు లేరు, నా పక్షాన్ని నిలబడేవారు లేరు, నేనున్నానని ధైర్యం చెప్పేవారే లేరు ప్రభువా. ఉన్నావా నువ్వు నిజంగా? నేనున్నానని నీకు ధైర్యం చెప్పిన వాళ్ళు నీకు ఎవరైనా ఉన్నారా? నీ బాధలో, కష్టంలో, వేదనలో, దుఃఖంలో, ఇబ్బందులలో, శ్రమలలో, వ్యాధులలో నిజంగానే తప్పు చేసింది వాస్తవమే, కాదనట్లేదు. ఇక్కడ ఆలోచన చేయండి, తప్పు చేసినటువంటి వాడి దగ్గరికి, పాపం చేసినటువంటి వారి దగ్గరికి వచ్చి ఏం భయపడకురా నేనున్నానంటే ఎట్లుంటుంది? అది కదా మన ప్రభు చెప్పింది. అక్కడ ఎంతోమంది ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళాడా? వీడి దగ్గరికే వచ్చాడు. ఈరోజు నీ దగ్గరికి కూడా వచ్చాడు. తప్పు చేసాం వాస్తవమే, పాపం చేసాం వాస్తవమే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాం వాస్తవమే, ఇష్టం వచ్చినట్టు తిరిగాం వాస్తవమే, ఇష్టానుసారంగా బ్రతికాం వాస్తవమే. కానీ యేసు ఈరోజు మాట్లాడుతున్నాడు, ఆయన నీ దగ్గరికి వచ్చాడు. నేనున్నాను. ఎంత మంచివాడు కదేనా? మన నాన్న అంటాడా? 4 దన్నాడు వాడిని అంటాడు. ఇప్పుడు ఉదాహరణకి నా కొడుకు ఉన్నాడు అనుకోండి, నా కొడుకు సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి, సిగరెట్ తాగుతున్నాడు అని నాకు లాభనన్న ఫోన్ చేసిన, అన్న ఇదిగో నీ కొడుకు మోజెస్ సిగరెట్ తాగుతున్నాడు అంటే 4 అందియపోయినా దంచు అని అక్కడే అంటాను కదా, అంటానా? మనం పాపం చేస్తే, తప్పిదం చేస్తే, ఇష్టానుసారంగా మాట్లాడితే, ఇష్టానుసారంగా ఉంటే గనక మనల్ని కొట్టుమని చెప్పే వాళ్ళే ఉంటారు. వాడిని తిట్టు, వాడిని ఇష్టం వచ్చినట్టు వాడు అట్లా చేస్తాడా ఇట్లా చేస్తాడా అనే వాళ్ళే ఉంటారు, కానీ నిన్ను దగ్గర తీసే వాళ్ళే ఉండరు. నేను నీకున్నానని ధైర్యపరిచే వాళ్ళే ఉండరు. ఉంటారా? ఉండరు. కానీ ఎవరున్నారు ఇక్కడ? యేసయ్య ఉన్నాడు. నువ్వు ఈరోజు ఎలాంటి పాపముతో ఉన్నా, ఎలాంటి బాధతో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, నీకెవరూ లేరు అని చెప్పేటటువంటి స్థితిలో ఉన్నా, యేసయ్య నీకున్నాడు. ఆయన ఎవరో తెలుసా? ఆయన నిన్ను చేతులతో సృష్టించిన నీ సృష్టికర్త నీకున్నాడు. నువ్వెంత ఘోరమైన స్థితిలో ఉన్నా ఆయన నీకున్నాడు. ధైర్యంగా ఉండు. మనుషులు నిన్ను సహాయం చేయలేరు కావచ్చు, నీ అన్నదమ్ములు అక్కచెల్లెలు సహాయం చేయలేరు కావచ్చు, కానీ నీ సృష్టికర్త, నీ తండ్రి నీకు సహాయం చేస్తాడు. ఆయన నిన్ను చూస్తున్నాడా లేదా? ఆయన చూశాడా లేదా? వాణిని చూచి అని రాయబడి ఉంది. ఈరోజు ఎవరిని చూస్తున్నాడు? నాకు నేనే చెప్పుకోండి, నా పేరు రవీందర్ జోనాథన్ను యేసు ప్రభు చూచి. మీరు అనుకోండి, అట్లాగా అనండి. మీ పేరు మీరు అనుకోండి, అనండి. రవీందర్ జోనాథన్ను యేసు ప్రభు చూచి నన్ను దర్శించి నా దగ్గరికి వచ్చినాడా రాలేదా? మీ దగ్గరికి వచ్చినాడా రాలేదా?
వచ్చినాడు. అట్లా వచ్చే దేవుడు ఆయన. వాడి దగ్గరికి వచ్చినాడు, స్వస్థతనిచ్చినాడు. ఈరోజు ఒకవేళ నిజంగా ఆ యేసు నీకు కావాలంటే పిలువ, ఆయన వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. నీ తల్లి, నీ తండ్రి, అక్క, చెల్ల, అన్న, తమ్ముడు ఎవరు వస్తారో రారో తెలియదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు 100% వస్తాడు. నేనున్నాను అంటాడు. నీ ముందు నిలబడతాడు ఆయన. ఆయన ముందు నిలబడితే నీకు శత్రువు ఎవడిక? అక్కడ నిలబడగలుగుతాడా? ఆయనతో యుద్ధం చేసి గెలవగలవాడు ఎవడైనా ఉంటాడా? కాబట్టి యేసు నీకున్నాడు అని చెప్తున్నాడు. మన దగ్గరికి వచ్చాడు. మనం అలాంటి స్థితిలో ఉన్నప్పుడే, పాపం చేత అపరాధము చేత చచ్చిపోయి నరకానికి వెళ్ళాల్సిన స్థితిలో ఉన్నప్పుడే ప్రభువు మన దగ్గరికి వచ్చి రక్షణ సువార్తను వినిపించినాడు. అవునా కాదా? రక్షించినాడు మనల్ని నరకంలో నుంచి తప్పించి జీవంలోనికి దాటించాడు. కాబట్టి మనం ఆయన ఏం చేయాలి చెప్పండి? ఆరాధించాలి. ఆయన అలాగా రక్షించడానికి ఇక్కడైతే కేవలం ఒక మాట చెప్పాడు అంతే. వానితో ఏమని చెప్తున్నాడు? నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువు అని చెప్పగానే వాడు స్వస్థత పొందాడు. కానీ నీకు స్వస్థతనివ్వడానికి, నాకు స్వస్థతనివ్వడానికి, అనగా రక్షణ స్వస్థతను, నరకములో నుంచి తప్పించి జీవంలోనికి దాటేటటువంటి ఆ స్వస్థతనివ్వడానికి యేసయ్య ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? రండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 29వ వచనము. 29 నుంచి నేను చదువుతా చూడండి. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లును ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాలుని, యూదుల రాజా నీకు శుభమని ఆయన అపహసించి ఆయన మీద ఉమ్మివేసి, ఆయనకు ముసుగు వేసి ఆయనను గుద్ది అని కూడా రాయబడి ఉంటుంది. 3 వచనాలు, మూడు మాటలు చెప్తున్నాను. ఆయన ఏం చేస్తున్నారు చెప్పండి? ముళ్ళ కిరీటం అల్లారు, తలకు పెట్టారు. రెండోది మొహం మీద ఉమ్మివేశారు. మూడోది ఆయన మొహం మీద గుడ్డ గప్పి ఆయన్ని గుద్ది, నిన్నెవరు గుద్దింది చెప్పు, ప్రవచించు అని అపహసించినారు. ఇదంతా శరీరంలో ఏ అవయవానికి, ఏ భాగానికి జరుగుతుంది ఈ అవమానం అంతా? తలకి జరుగుతోంది కదా. ఆయన తలకి ఏం పెట్టారు? ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. ఆయన ముఖం మీద, ఆయన తల మీద ఏం చేశారు? ఉమ్మి వేశారు. ఆయన ముఖానికి ముసుగు వేశారు. ఆయన ముఖం ఎలాంటిది ఇప్పుడు చెప్పండి? ఆయన ముఖం ఎలాంటిది? మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్న మొహం అది. ఎవడైనా చూడగలుగుతాడా? కానీ ప్రభు నీ కొరకు ఆ మొహాన్ని, ఆ మహిమను తగ్గించుకొని నీ కొరకు ఆ మొహాన్ని అప్పచెప్పినాడు. అర్థమవుతుందా? ఆయన ముఖం ఎలాంటిది? మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునిలాగా ఉన్న ఆయన మొహము నీ కొరకు తగ్గించుకున్నాడు. ముళ్ళ కిరీటానికి పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. అసలు ఎవడైనా చూడగలుగుతాడు ఆయన మొహాన్ని? కానీ నీ కొరకు, నీకు రావాలా శిక్ష? ఎవరికి పెట్టాలా ముళ్ళ కిరీటము? నీ తలకు, నా తలకు పెట్టాలా? ఎవరి మొహం మీద ఉమ్మివేయాలా? నీ మొహం మీద, నా మొహం మీద ఉమ్మివేయాలా? ఎవరికి ముసుగు వేసి గుద్దాలా? మనల్నే. కానీ ప్రభువు తన ముఖాన్ని నీ కొరకు అప్పచెప్పుకున్నాడు. ఇంకా తన గడ్డము పెరికి వారికి తన ముఖము దాచుకోలేదు అంటాడు. గడ్డని పెరికేశారు. ఒక్కసారి నీ గడ్డను నువ్వు ఉంచుకొని చూడు ఎట్లా ఉంటుందో. ఆయన ముఖం ఎలాంటిది? ఇన్ని చేశాడు ప్రభు. నీ కొరకు తన తలను అప్పచెప్పాడు ముండ్ల కిరీటాన్ని పెట్టడానికి, నీ కొరకు తన తలను అప్పచెప్పాడు ఉమ్ము వేయించుకోవడానికి, నీ కొరకు తన తలను అప్పచెప్పాడు గడ్డము పెరికి వేయడానికి, నీ కొరకు తన తలను అప్పచెప్పాడు ముసుగు వేసుకోవడానికి. ఎంత ప్రేమ ఉంటే అప్పచెప్పాలి చెప్పండి? ఇలాగ ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడన్న సంగతి నీకు తెలుసా? ఇంత ప్రేమగల ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడని తెలుసా? ఏ మంచి వాడవని నీ కోసం తలను అప్పచెప్పాలి? ఏ మంచి ఉన్నదని తలను నీ కోసం ఇవ్వాలి ఉమ్మి వేయించుకోవడానికి? అలాంటి ప్రభు నీకున్నాడు. ధైర్యంగా ఉండు. నీ కొరకు తలను అప్పచెప్పుకున్న ప్రభువు నిన్ను పిలిచినాడు, రక్షించినాడు గనక ఆయన్ని మనం ఆరాధించాలా వద్దా? అక్కడ కేవలం వాని పక్షాన కృప చూపినాడు, దయ చూపించినాడు, వానికి స్వస్థతనిచ్చినాడు. ఈ రోజైతే ప్రభువు నీ కొరకు తన తలను అప్పచెప్పినాడు. అన్నీ ఇంకా శరీరాన్ని మొత్తం అప్పచెప్పినాడు. మనం ఈరోజు ఒక తల మాత్రమే చూసాము. ఆయన తల ఎలాగున్నది? మహా తేజస్సుతో ప్రకాశించుచున్నటువంటి సూర్యుని వలె ఉన్న ఆ తలను ప్రభు నీ కొరకు అప్పచెప్పుకున్నాడు. దేని కొరకు? ఒకటి, దేని కొరకు అప్పచెప్పినాడు? ముళ్ళ కిరీటం ధరించడానికి. ముళ్ళ కిరీటం ఎవరి మీద పెట్టాలి? పెట్టాలా వద్దా? మంచివాడా కాదా ఆయన?
మంచివాడా కాదా ఆయన యేసు ప్రభు? మీ నాన్న కంటే మంచివాడా కాదా? మీ తల్లి కంటే మంచివాడా కాదా? మీ అన్న కంటే, మీ తమ్ముని కంటే, చెల్ల కంటే మంచివాడా కాదా? ఆయన నీకున్నాడు. మొహం మీద ఉమ్ము వేయించడానికి యేసు ప్రభు అప్పచెప్పినాడు. గడ్డం పెరికి వేయడానికి అప్పచెప్పినాడు. ముసుగు వేసుకోవడానికి అప్పచెప్పినాడు. అలాంటి ప్రేమ గలవాడు నీకున్నాడు. పాపముతో ఉన్నప్పుడే నిన్ను అంతగా ప్రేమిస్తే ఆయన కుమార్తెగా అయిన తర్వాత నిన్ను వదిలిపెడతాడా? ధైర్యంగా ఉండు. ఆయన అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాడు. ఆయన కంటికి పాప వలె నిన్ను కాపాడుతాడు. అలాంటి దేవుడు నీకున్నాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్ను విడిచిపెట్టాడు కనుక ఆయనకు దూరంగా వెళ్ళొచ్చా? ఇంత మంచివాడిని వదిలిపెట్టి దూరంగా వెళ్తామా? ఈ మంచివాడి దగ్గర నేను ఎల్లకాలం ఉంటానన్న వాళ్ళు చేస్తండి. రైట్, వెరీ గుడ్. అందరం ఎల్లకాలం ఉందామా యేసయ్య దగ్గర? నరకంలోకి వెళ్ళకూడదు కదా, పరలోకంలో ఉండాలి కదా. అయితే ఒకవేళ ఈ రోజు నువ్వు తీర్మానం చేసుకో, నువ్వు మంచివాడివయ్యా, తప్పు చేసినా క్షమించి మా పక్షాన నిలబడే దేవుడవయ్యా అని అడగాలి. మరి ఇప్పుడు తర్వాత తప్పు చేసి క్షమాపణ అడిగిన తర్వాత అలాగే ఉంటాడా యేసుక్రీస్తు ప్రభువారు? ఆయనతో ఏమన్నాడో చూద్దాం ఒక మాటని. రండి, ఆయనతో ఏమన్నాడు? యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం చదవండి. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? మన పక్షం నిలబడతారు. తప్పు చేశాం వాస్తవమే, ఇష్టం వచ్చినట్టు బ్రతికాం వాస్తవమే, శిక్ష అనుభవిస్తున్నాం వాస్తవమే. ఆ శిక్షను తీసివేయడానికి, నీ పక్షాన్ని నిలబడడానికి ఎవ్వరు రారు. కానీ ఎవరు వస్తారు చెప్పండి? యేసయ్య వస్తాడు. వచ్చిన తర్వాత దానిలో నుంచి విడిపిస్తాను నిన్ను, నో ప్రాబ్లం. యేసు ముందు నిలబడితే ఎలాంటి శిక్ష అయినా పర్లేదు, క్లోజ్ కావాల్సిందే. అవునా? చేస్తాడా చేయడా? చేస్తాడు. చేసిన తర్వాత ఏమంటాడు? ఇక అరే అబ్బాయి అమ్మాయి ఇక పాపం చేయకిక అంటాడు. మళ్ళా చేయకిక కదా అంటాడా అనడా? అన్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి మనం కూడా ఏం చేయాలా? నువ్వు నిజంగా స్వస్థపరచబడ్డావా? నెమ్మది వచ్చిందా? రక్షించబడ్డావా? నీ కొరకు ఇప్పటి వరకు ఆయన తలను అప్పచెప్పాడు కదా, ఇక నుంచి పాపం చేయకు. మరలా ఆయనకు సిలువ వేయద్దు. మరలా ఆయనకు ముళ్ళ కిరీటాన్ని పెడతావా? మరలా ఆయన మీద మొహాన్ని ఉమ్మి వేసేటట్టు చేస్తామా? చేయొద్దు కదా. చేయొచ్చు అలాగా? చేయొద్దు. క్షమించిన దేవుడు మరలా ఈరోజు మనతో చెప్పే మాట, పాపము చేయకిక. నా కుమారుడా వద్దిక, నా కుమార్తె వద్దు. ఒకవేళ మళ్ళీ పాపం చేస్తే ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు అంతకుముందు ఆయన కుమారునివి కాదు, కుమార్తె కాదు, పాపం చేస్తే నీ కొరకు అప్పచెప్పుకున్నాడు కదా, నేను రక్షించినాడు, నీ పక్షాన్ని నిలబడ్డాడు. అవునా? ఇప్పుడు ఆయన కుమారునివి, కుమార్తె అయ్యావు. ఇప్పుడు పాపం చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఆయనకు అవమానము, నీకు అవమానము. మరలా ఆయన్ని శిక్ష వేస్తారు. తెలిసి మరలా ఆయన్ని శిక్ష వేయిస్తావా? మీ నాన్నకు మళ్ళా ముళ్ళకిరీటం పెట్టిస్తావా? మీ నాన్న మీద మొహం మీద మళ్ళీ ఉమ్మి వేయిస్తావా? ఒక్కసారి ఆలోచన చేయి. మీ నాన్నని ఎవడైనా కొడతా ఉంటే నీకు ఎట్లుంటుంది? మీ అమ్మని ఎవడైనా మొహం మీద ఉమ్మేస్తే మీకు ఎలా ఉంటుంది? బాగుంటుందా? అనంత చూడవా? అనంత చూస్తామా చూడమా? ఊకుంటామా? మీ నాన్నని ఎవడైనా కొట్టి చూడమనండి నీ కళ్ళ ముందే. మీ అమ్మను మొహం మీద ఉమ్మి వేసి చూడమనండి నీ కళ్ళ ముందే. ఊకుంటామా? కానీ ఈరోజు నువ్వేం చేస్తున్నావో తెలుసా? నువ్వు పాపము చేసి మళ్ళా యేసయ్య మీద, మన తండ్రి మీద మొహం ఉమ్మి వేసేటట్టుగా మనమే చేస్తున్నాం. మళ్ళా యేసయ్యకి ముళ్ళకిరీటం పెట్టేటట్టుగా, ఆయన్ని కొట్టేటట్టుగా ఎవరు చేస్తున్నారు? మనమే. కాబట్టి మనం అలా చేయొచ్చా? అలాగా? మనకు మనమే చేస్తున్నాం. మన అమ్మ నాన్న కొడితే ఊకోమే, మరి యేసయ్యను కొట్టేటట్టుగా ఎవరు చేస్తున్నారు? చేయొచ్చు అలాగా? చేయరాదు. ఏం చేయాలా? పరిశుద్ధంగా ఉండాలా, పవిత్రంగా ఉండాలా. ఆయన మంచివాడు, ఆయన ప్రేమ గలవాడు, ఆయన కనికరం గలవాడు, ఆయన దయ గలవాడు కనుక మనం పరిశుద్ధంగా ఉందాం. ఇప్పుడు ఆయన చేసిన త్యాగానికి మనం ఆయన స్తుతించాలా వద్దా? ఆయన ఏం త్యాగం చేసిన? ప్రభువా, నీ శిరస్సు, నీ తల మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉంది. అయితే దాన్ని నా కొరకు అప్పచెప్పుకున్నావు. ఉమ్మి వేయడానికి అప్పచెప్పుకున్నావు, ముళ్ళ కిరీటాన్ని ధరించడానికి అప్పచెప్పుకున్నావు, ముసుగు వేసి నువ్వు ప్రభువా శిక్ష అనుభవించడానికి అప్పచెప్పుకున్నావు, గడ్డం పెరికి వేయించుకోవడానికి అప్పచెప్పుకున్నావు. అయ్యా నేనంటే ఎంత ప్రేమ ప్రభువా! నీవు చేసిన త్యాగానికి మనం ఏం చేస్తే తీరుతుంది ఆ రుణము? నువ్వేమి చేసిన త్యాగమునికి రుణము తీరక అట్లుండవలసిందే అని నా కొద్ది స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను అనాలి. అందామా? అలాగా ఆరాధన చేద్దామా? ఆరాధనలో ప్రవేశిద్దాం రండి.